అప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే మొబైల్స్ అవి ఉండేవి కాదు కదా మాకు. సో టీవీ ముందర అందరం కూర్చునే వాళ్ళం. 7:30 కల్లా పొద్దున్నే లేచి రెడీగా ఉండేవాళ్ళం. ఎందుకంటే టీవీలో ఆ జెండా ఎగరేయడం అనేది ఒక పెద్ద ఈవెంట్ మా అందరికి. సో అక్కడ కూర్చుని అందరం ఫ్లాగ్స్ పెట్టుకుని పట్టుకుని అవన్నీ కూర్చుని చూసేవాళ్ళం టీవీలో. నాకు రిపబ్లిక్ డే గురించి గుర్తొచ్చేది ఏంటంటే స్కూల్లో సెలబ్రేషన్స్ అయ్యేవి, అందరం దేశభక్తి గీతాలు పాడేవాళ్ళం, మంచి స్టోరీస్ తెలుసుకునే వాళ్ళం మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. దాని తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేసేది ఆ మిక్స్చర్ ఇంకా స్వీట్ పొట్లాల కోసమే. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇట్స్ గణతంత్ర దినోత్సవం అనేది ఒక సెలవులా అయిపోయింది, లేదంటే ఒక వాట్సాప్ ఫార్వర్డ్లా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? కొంచెం నిజం, అవన్నీ ఇప్పుడు కూడా చేస్తాము. కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మనం వెయిట్ చేసేది హాలిడే వస్తుంది అని అన్నావు కదా, అది కరెక్టే. అప్పుడు హాలిడేనే హాఫ్ డే ఉండేది, స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఏంటంటే నిజాయితీగా ఎలా ఉండాలి అనేది ఈ రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప విలువ. ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మనము టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ఒక హోమ్ మేకర్ అవ్వచ్చు, అందరం కూడా ప్రతి పని నిజాయితీగా చేస్తే అదే దేశభక్తి.